కాసేపట్లో పోలవరానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. ప్రాజెక్టు పనులను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. సోమవారం పోలవరం కార్యక్రమానికి గతంలో సీఎంగా ఉన్న సమయంలోనే శ్రీకారం చుట్టారు చంద్రబాబు. ఇప్పుడు అదే మాదిరిగా ప్రతి సోమవారం పోలవరం కార్యక్రమం చేపడుతున్నారు. కాసేపట్లో పోలవరం దగ్గరకు చేరుకోనున్న సీఎం చంద్రబాబు ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని పరిశీలించనున్నారు. 2004లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టి 2019 నాటికి పూర్తయిన 72% పనులు పూర్తి చేశారు. 30% కాంక్రీట్ పనులు, 90% పూర్తయిన స్పిల్ ఛానల్ పనులు మాత్రమే పూర్తయ్యాయి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచనలు చేయనున్నారు బాబు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర దశను మార్చే ప్రాజెక్టు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పురోగతి పూర్తిగా మందగించింది. 2004 సంవత్సరంలోనే ప్రాజెక్టును ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేవలం కుడి, ఎడమ ప్రధాన కాల్వల నిర్మాణానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 2009 వరకు ప్రాజెక్టు పనులు జరగలేదు. ఆ తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలు కొంత చొరవ తీసుకున్నా ఆశించిన స్థాయిలో పనులు మాత్రం ముందుకు సాగలేదు. రెండు 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ పోలవరం ప్రాజెక్టు పనులను పరిగెత్తించింది. ప్రాజెక్టులో కీలకమైన అన్ని పనులను మొదలుపెట్టింది. 2019 నాటికి 72% పనులను పూర్తి చేసింది. ప్రాజెక్టులో అతి ముఖ్యమైన స్పిల్వే, ఈసీఆర్ఎఫ్లకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా స్పిల్వే పనులు చాలా వేగంగా సాగాయి. స్పిల్వే నిర్మాణానికి అవసరమైన పునాదులను పియర్స్ స్థాయి నుంచి క్లస్టర్ లెవెల్ వరకు అంటే 56 అడుగుల ఎత్తు వరకు నిర్మించారు. స్పిల్వేకు అమర్చడానికి 48 గేట్ల నిర్మాణాన్ని బెకమ్ సంస్థకు అప్పగించగా కేవలం ఏడాది కాలంలోనే వాటిని తయారు చేసింది ఆ సంస్థ. దానిలో చంద్రబాబు హయాంలోనే ఒక గేట్ను స్పిల్వేకు అమర్చారు. అదే సమయంలో స్పిల్వే, అప్రోచ్ ఛానల్, మట్టి, కాంక్రీట్ పనులను దాదాపు 30% పూర్తి చేశారు. అదేవిధంగా స్పిల్ ఛానల్ పనులను దాదాపు 90% పూర్తి చేశారు. అదేవిధంగా ఇవాళ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాం కనుక మేము అక్కడ కేంద్రంలోనూ భాగస్వామిగా ఉంటున్నాం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా భాగస్వామిగా ఉన్నాం కనుక ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకి పెద్దపీట వేసేటువంటి పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క సంపూర్ణ సహకారంతో అన్ని విధాలు పూర్తి చేయడానికే మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శకులకు 2014 నుంచి 19 వరకు అనేక మంది సామాన్య ప్రజలు కూడా వచ్చి పోలవరం ప్రాజెక్టు సందర్శన చేసి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అటువంటి పరిస్థితులు మళ్ళీ రీక్రియేట్ అవుతాయంట? ఖచ్చితంగా వస్తాయి. ఒక పర్యాటక శాఖ మంత్రిగా నాకు కూడా ఒక ఆనందం కలిగించే అంశం ఏంటంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంలో ప్రతి వారం కూడా ప్రత్యేక బస్సుల్లో జనం వచ్చి సందర్శకులుగా వచ్చేవారు ఇక్కడికి. అదేవిధంగా రేపు మళ్ళీ కార్యక్రమాలు ప్రారంభమైన తర్వాత రేపు మళ్ళీ ఈ ప్రాజెక్టు నిర్మాణ కార్యక్రమాలు వేగం పుంజుకున్న తర్వాత ప్రజలందరూ వచ్చి తీరతారు. ఇది ఒక పర్యాటక ప్రాంతంగా కూడా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం నాకు ఉంది. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే పోలవరం ప్రాజెక్ట్